హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు నేను పిల్లలకి స్నాక్స్ సాయంత్రం అయితే ఏదో ఒకటి చేయమని అడుగుతూ ఉంటారు. అందుకని ఈరోజు నేను పొటాటోతో ఈ రెసిపీ చేశానండి. ఈ స్నాక్ ఐటమ్. మరి ఇది ఎలా చేయాలో చూద్దామంటే వీడియోలోకి రండి. ఇప్పుడు నేను ఇక్కడ బంగాళదుంపలు పీల్ చేసేసి ముక్కల కింద కోసేసి నీళ్ళు వేసి ఉడకబెడుతున్నానండి. ముక్కలు ఉడికిపోయిన తర్వాత మనము స్ట్రెయిన్ చేసేసి వాటర్ తీసేసి ఇలాగ బాగా ఇవి మెత్తగా ఇచ్చేసేయాలండి. బాగా అసలు ఎక్కడ కూడా పలుకులు లేకుండా మెత్తగా చేసేసి చిన్న చిన్నగా ఉల్లిపాయలు, క్యారెట్, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, అల్లం అండి ఇవన్నీ కూడా చిన్న చిన్నగా కోసేసి ఈ బాగా మెదిపేసిన పొటాటో బాయిల్ చేసిన దాంట్లో అన్నీ వేసేసానండి. వేసేసి చూడండి, ఇక్కడ నేను కొంచెం పాలకూర కూడా తీసుకున్నాను. పిల్లలు పాలకూర తినమంటే మామూలుగా తినరు. పప్పులో వేసిన ఇలా చిన్న చిన్నగా శుభ్రంగా కడిగేసి కోసేసాను. ఈ పాలకూర కూడా మీకు ఆప్షనల్. పాలకూర మీకు ఏమన్నా కావాలంటే ఏదన్నా లీఫీ వెజిటబుల్స్ వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ సాల్ట్ వేస్తున్నాను, సరిపడా సాల్ట్ వేస్తున్నాను. అలాగే పసుపు, కొద్దిగా కారం వేసుకుంటున్నాను. అలాగే నేను జీలకర్ర పౌడర్ కూడా వేస్తున్నాను. మీరు కావాలంటే జీలకర్ర వేసుకోవచ్చు. నేను ఇక్కడ రోస్టెడ్ జీలకర్ర, ధనియా పౌడర్ వేస్తున్నాను. ఇక్కడ మిరియాలు ఫ్రెష్గా క్రష్ చేసి వేస్తున్నానండి. మీరు మిరియాల పౌడర్ చేసుకుని కొంచెం మిరియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు. అలాగే ఆల్ హెర్బ్స్ ఉంటాయి కదా, అవి వేస్తున్నాను. అంటే చిల్లీ ఫ్లేక్స్ అవి మీరు వేసుకోవచ్చు. ఇక్కడ కార్న్ఫ్లవర్ వేస్తున్నానండి. కార్న్ఫ్లవర్లో పెద్ద టేబుల్ స్పూన్ ఉంటుంది కదా, ఆ పెద్ద టేబుల్ స్పూన్తో 2 స్పూన్లు వేస్తున్నాను. ఇక్కడ మీరు కావాలంటే 2 స్పూన్లు వేసుకున్నాక 1 స్పూన్ బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ శుభ్రంగా కలిపి మొత్తం అంతా కలిసినట్టు కలవాలండి. ఇక్కడ ఉప్పు టేస్ట్ చూసుకుని మీకు సరిపోకపోతే మీకు స్పైసీ తగ్గినట్టు వేసుకోండి. ఇక్కడ నేను చేత్తో ఫస్ట్ ఇలా చేసి వేసాను. తర్వాత అందరికీ అనుకూలంగా ఉండేలాగా ఆయిల్ ప్యాకెట్, మీకు ఏం ప్యాకెట్ ఉంటే అది ప్యాకెట్ అండి, కవర్లో కట్ చేసేసి చూడండి ఇలాగా వేస్తున్నాను. మనం ఎలా అయినా చేసుకోవచ్చు, మనం ఏదైనా షేప్ ఇచ్చుకోవచ్చు. ఒక షేప్ అంటూ ఏం అవసరం లేదు. పిల్లలకి అంటే ఏ షేప్ అయితే నచ్చుతుందో పిల్లలకి ఆ టైప్లో, ఇది కురుకురే లాగా ఉంటుంది కదా పొడుగ్గా, ఈ పిల్లలకి నచ్చుతుందని ఇలా షేప్ చేశాను. మీకు వేరే షేప్ ఏమైనా కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు. ఇవి జస్ట్ ఆయిల్ బాగా వేడైన తర్వాత వేసి ఫ్రై చేసేస్తే సరిపోద్దండి. ముందు ఒకటి వేసి చూసుకోండి, ఎక్కువ మాడనివ్వద్దు. ఒక్కొక్కటి వేస్తే అన్నీ కలిపి అతుక్కుపోకుండా కొన్ని కొన్ని వేయండి. వేసి పైకి ఇలా ఆయిల్ చేయడం వల్ల పైనుంచి కూడా బాగా క్రిస్పీగా అవుతాయండి. ఒక పేపర్ టిష్యూ తీసుకొని చూడండి ఇందులో నేను వేస్తున్నాను. అంతేనండి. పిల్లలకి మనము ఏదో ఒకటి కావాలని బయటవన్నీ తెప్పించి ఇవ్వకుండా ఇంట్లోనే మనము సింపుల్గా అండ్ టేస్టీగా పిల్లలకి ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారండి. ఇవైతే మాత్రం టేస్ట్లో చాలా అంటే చాలా బాగున్నాయండి. ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీరు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఇంకా మీకు మరిన్ని స్నాక్ ఐటమ్స్ కానీ ఇంకా ఏమన్నా కావాలంటే నాకు కామెంట్ చేయండి. అంతేనండి, చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. మా అమ్మ ఇంకా ఉందా అని అడిగి తిన్నది. ఇది టమాటా కెచప్తో మనం తీసుకున్నామండి. మయోనీస్తోనైనా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.